హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జూలై 3వ తారీఖు మరియు 4వ తారీఖులో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన త్రైపాక్షిక బహుళజాతి వ్యాయామం ఫ్రీడమ్ ఎడ్జ్లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్: దక్షిణ కొరియా, యుఎస్ఏ మరియు జపాన్. ఈ 3 దేశాలు ఈ ఫ్రీడమ్ ఎడ్జ్లో పాల్గొన్నాయి. ఇది ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియాలోని బేజు ద్వీపంలో జరిగింది. అయితే దక్షిణ కొరియా రాజధాని చూసుకుంటే సియోల్. కరెన్సీ వాన్. ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే యూన్ సుక్ ఎల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పర్యావరణ విభాగంలో కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్సిడరీ సంస్థకు తెలంగాణకు చెందిన ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారు? ఆన్సర్: అచల్ రెడ్డి. ఈయనది తెలంగాణలోని జనగామ జిల్లా. అయితే ఈ పదవిలో ఈయన 2026 డిసెంబర్ వరకు కొనసాగుతారు. యుఎన్ గురించి తెలుసుకుంటే దీని స్థాపన 1945 అక్టోబర్ 24లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రెసిడెంట్ డెన్నిస్ ఫ్రాన్సిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్: నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరయ్యా అంటే శాంతి కుమారి. ఇండియా చీఫ్ సెక్రటరీ ప్రమోద్ చంద్ర మోదీ గారు ఉన్నారు. నెక్స్ట్. ఇటీవల భారతదేశంలో అతిపెద్ద చిరుతపులి సఫారీ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్: బన్నేరఘట్ట బయాలజికల్ పార్క్. ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో ఉన్న ఇతర బయాలజికల్ పార్కులు చూడండి: బాందీపూర్, నాగర్హోల్ మరియు అంశీ బయాలజికల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలు ఏ దేశం నుండి వచ్చినట్టు కేంద్రం తెలిపింది? ఆన్సర్: సింగపూర్ నుంచి. ఎంత అంటే $11.77 బిలియన్. సెకండ్ ప్లేస్ వచ్చేసి మారిషస్ దేశం నుంచి $7.97 బిలియన్. థర్డ్ ప్లేస్ అమెరికా నుంచి $4.99 బిలియన్. అయితే అన్ని దేశాలు కలుపుకొని మన ఇండియాకి వచ్చిన ఎఫ్డిఐలు మొత్తం $44.42 బిలియన్ వచ్చాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ ఎఫ్డిఐలు ఆకర్షిస్తున్న దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ బ్రెజిల్, థర్డ్ కెనడా. దాంట్లో మన ఇండియా స్థానం ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో ఉంది. నెక్స్ట్. భారతదేశపు మొదటి గ్లోబల్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ స్థాపించారు? చూడండి: గ్లోబల్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ సెంటర్. ఆన్సర్: ఒడిస్సాలో. అయితే ఈ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం. దీంతోపాటు ఇక్కడ శ్రీ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఒడిశా ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే మోహన్ చరణ్ మాజీ. ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో ఈయన గెలవడం జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నీలిరంగు చీమలను ఇండియాలో ఎక్కడ గుర్తించారు? ఆన్సర్: అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయాలో. అయితే బెంగళూరుకు చెందిన అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కు చెందిన శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. వీటికి ఏం పేరు పెట్టారంటే పరాప్రాత్రిచీన నీల అని పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. కువైట్ కొత్త యువరాజుగా ఆ దేశ అమీర్ ఎవరిని ప్రకటించారు? ఆన్సర్: మాజీ ప్రధాని అయిన షేక్ సబా ఖాలేద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా. అయితే ఈయన 2019 నుండి 22 వరకు కువైట్ ప్రధాని కూడా పనిచేశారు. కువైట్ రాజధాని కువైట్ సిటీ. కరెన్సీ కువైటీ దీనార్. నెక్స్ట్. పాకిస్తాన్ ఆర్మీలో బ్రిగేడియర్గా తొలి మహిళ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్. ఈమె ఆర్మీ మెడికల్ కేర్లో సీనియర్ ప్యాథాలజిస్ట్గా 26 ఏళ్లు పనిచేస్తున్న ఆమెకు ఈ పదోన్నతి లభించింది. నెక్స్ట్. ప్రతి సంవత్సరం నేషనల్ స్టాటిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్: జూన్ 29న. అయితే పిసి మెహలనోబిస్ గారి జన్మదినం రోజునైనా జూన్ 29న ఈ నేషనల్ స్టాటిక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అయితే మెహలనోబిస్ స్థాపించిన సంస్థ పేరు వచ్చేసి ఇండియన్ స్టాటిక్స్ ఇన్స్టిట్యూట్. ఎప్పుడంటే 1931లో. అయితే ఇండియాలో 2వ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే ఈ మెహలనోబిస్ గారే. అయితే 2024 యొక్క ఈ నేషనల్ స్టాటిక్స్ డే యొక్క థీమ్ వచ్చేసి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డిసిషన్ మేకింగ్. అయితే నేషనల్ స్టాటిక్స్ డే వచ్చేసి జూన్ 29న జరుపుకుంటారు. అయితే వరల్డ్ స్టాటిక్స్ డే అక్టోబర్ 20న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఈఎఫ్ ఇన్వెస్టర్స్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఐపీఈఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. ఇండో పసిఫిక్
ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. అయితే జవాబు వచ్చేసి సింగపూర్లో జరిగింది. ఈ సమావేశానికి పలు దేశాల మంత్రులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. దీంట్లో ఏం ఒప్పందాలు జరిగాయంటే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, క్లీన్ ఎకానమీ, ఇంధన భద్రత, వాతావరణ అనుకూల సాంకేతిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఆహ్వానించడంలో ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. మన భారత్ నుండి వాణిజ్య శాఖ కార్యదర్శి అయిన సునీల్ బర్త్వాల్ హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ కీలక రాడార్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది. ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో. దేశంలోనే రెండో వెరీ లో ఫ్రీక్వెన్సీ అయిన కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ను వికారాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయనుంది. అయితే మొదటి రాడార్ పేరు ఐఎన్ఎస్ కట్టబొమ్మన్. ఇది ఎక్కడ అంటే తమిళనాడులో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణలో ఎక్కడ జైన చౌముఖి శిల్పం లభ్యమైంది? చూడండి, జైన చౌముఖి శిల్పం. ఆన్సర్ సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో. అయితే 10వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటి సర్వతోభద్ర విగ్రహంగా చరిత్రకారులు దీనిని గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్ ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ సంజ్ఞాన్ యాప్. అయితే ఆ కొత్త క్రిమినల్ చట్టాల గురించి ఒకసారి తెలుసుకుంటే, 1 భారత నాగరిక న్యాయ సంహిత, 2 భారతీయ న్యాయ సంహిత, 3 భారతీయ సాక్ష్య అధినియం. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో 81వ IATA సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఇండియా. అయితే IATA యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. అయితే ఈ సమావేశం ఇండియాలో ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో. దీనిని హోస్ట్ చేసే కంపెనీ వచ్చేసి ఇండిగో దీనిని హోస్ట్ చేయనుంది. గతంలో మన ఇండియాలో ఎప్పుడెప్పుడు జరిగిందంటే 1958, 1983లో ఈ సమావేశం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించిన దేశంలోనే 2వ సైనిక స్టేషన్ ఏది? ఆన్సర్ జైపూర్లో. అయితే మొదటి రహదారి వచ్చేసి నారంగి మిలిటరీ బేస్. ఎక్కడంటే గౌహతిలో. చూడండి ఫ్రెండ్స్, ఈ రహదారి వచ్చేసి 100 మీటర్లు నిర్మించడం జరిగింది. అయితే ఈ రహదారి నీళ్ళలో ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది. ఇక జైపూర్ గురించి తెలుసుకుంటే, జైపూర్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఎప్పుడు గుర్తించింది అంటే 2019లో వరల్డ్ హెరిటేజ్ సిటీగా జైపూర్ను గుర్తించడం జరిగింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 2nd ప్లేస్, 1st ప్లేస్ వచ్చేసి చైనా. సో ఈ 2-3 క్వశ్చన్లు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఈ ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పరీక్ష పేపర్ లీకు ఆపడానికి జీవిత ఖైదు మరియు 1 కోటి జరిమానాతో ఆర్డినెన్స్ను ఏ రాష్ట్రంలో ఆమోదించారు? చూడండి, జీవిత ఖైదు మరియు 1 కోటి జరిమానా. ఎందుకంటే పేపర్ లీక్ చేసినందుకు. మన తెలంగాణ, ఆంధ్రలో కూడా అయితే బాగుంటుంది ఇది. అయితే ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో. అయితే ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే యోగి ఆదిత్యనాథ్. ముఖ్యమంత్రి పడిపోయింది. గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ శాస్త్రవేత్తలు మెదడులోని న్యూరాన్లు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను రూపొందించింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. దీనికి బ్రెయినోవేర్ అని పేరు పెట్టారు. అయితే ఇది డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే 10 లక్షల రేట్లు తక్కువ విద్యుత్ వినియోగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టవచ్చని, సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే ఇది సిగ్నల్ను పంపిస్తుందని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఇంజెక్షన్లు తీసుకోకుండా ఓరల్ డ్రాప్స్ని ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది? ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడం జరిగింది. అయితే ఈ డ్రాప్స్ను నాలుక కింద వేసుకుంటే అవి రక్తంలో కలిసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కపిల్ దేవ్. అయితే కపిల్ దేవ్ గారు 1983 వరల్డ్ కప్ గెలిచాం కదా మనం, ఆ టీంకి కెప్టెన్ వచ్చేసి కపిల్ దేవ్ గారు. కపిల్ దేవ్ గారు ఇటీవల రాసిన పుస్తకం పేరు వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది, స్టేట్ ఫ్రమ్ ది హార్ట్. నెక్స్ట్, ఇండియాలో ఏ ఐఐటి పరిశోధకులు టైటానియంతో కృత్రిమ గుండెను అభివృద్ధి చేశారు? చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ పరిశోధకులు. అయితే దీనిని లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్టెడ్ డివైస్ అని పిలుస్తున్నారు. రక్తాన్ని పంపు చేయలేని స్థితిలో గుండె బలహీనంగా ఉన్నవారికి
సహాయం చేయడానికి ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ ప్రయోగం అయితే భారత్లో తక్కువ ఖర్చుతో కృత్రిమ గుండెను అమర్చుకోవచ్చని తెలపడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ జూలై 3 మరియు 4 తారీఖులో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.